ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो। హరే కృష్ణ అండి. అనిత 7వ అధ్యాయం కదా, 7వ స్కందం. అవునండి, 7వ అధ్యాయం. అందరూ నోట్లో ఉంచుకోండి, డౌట్స్ ఉంటే మనం లాస్ట్లో చూద్దాం. మొదటి స్కందం 7వ అధ్యాయం. సో ఇప్పటి వరకు ఏం చూసాము అంటే సౌనకాది ఋషులు నైమిషారణ్యంలో 1000 ఏళ్ల యజ్ఞాన్ని వాళ్ళు మొదలుపెట్టారు లోక సంక్షేమం కోసం. సో అక్కడ సూత గోస్వామిని 80,000 మంది ఋషులు వాళ్ళందరికీ లీడర్ ఎవరంటే సౌనకుడు. సో సౌనకుడు సూత గోస్వామిని పలు ప్రశ్నలు అడుగుతున్నారు. ఓకే, ఆ ప్రశ్నలకి సమాధానం కింద మనకి భాగవతం మొదలైంది. ఓకే, వాళ్ళు మొదటి 6 ప్రశ్నలు కాకుండా ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అంటే భాగవతానికి స్ఫూర్తి ఏంటి, అసలు వ్యాసదేవుడికి స్ఫూర్తి ఏంటి, శుకుడు ఎక్కడ ఉండని చోట వారం రోజులు ఉండి పరీక్షిత్తుకి భాగవతాన్ని ఎందుకు చెప్పాడు, అలా మరికొన్ని ప్రశ్నలకి సమాధానం కింద మనం చూస్తున్నాం. సో వ్యాసదేవుడికి స్ఫూర్తి నారద మునిని మనం గత అధ్యాయాల్లో చూసాం. ఓకే, తను అసంతృప్తి చెందుతున్నప్పుడు నారదుడు వచ్చి చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఒకటి చెప్పాడు. అదొక్కటి 5వ స్కందం, మీ దగ్గర మొదటి స్కందంలో 5వ చాప్టర్ అండి. మీ దగ్గర బుక్స్ ఉంటే 13వ శ్లోకం. ఏం చెప్పాడు అంటే, ఓ వ్యాసదేవ, నీ దృష్టి అమోఘమైనది, నీ యశస్సు నిష్కలంకమైనది, దృఢవ్రతుడవైన నీవు సత్యరతుడవు కనుక జనుల భవబంధ విముక్తి కొరకు నీవు సమాధి మగ్నుడవై ఉరుక్రముడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను స్మరింపు. సో భగవంతుడి యొక్క లీలల్ని నువ్వు, మనకి సంస్కృతంలో వర్డ్ కనుక చూస్తే అనుస్మర అంటే తదేకంగా చింతించి తదుపరి దాన్ని వర్ణించు అంట. అందుకనే వ్యాసదేవుడు పరిపక్వ స్థితిలో భాగవతాన్ని రాశాడు అని అంటారు. సో నారదుల వారు ఏం చెప్పారు, అనుస్మర. అనుస్మర అంటే మళ్ళీ మళ్ళీ భగవంతుడి లీలల్ని వింటూ ఆకలింపు చేసుకుని తర్వాత ఆ భక్తి గురించి నువ్వు రాయి అని చెప్పాడు.
ఓకే, అక్కడి వరకు చూసాం మనం. సో 7వ అధ్యాయం అండి. సౌనక ఋషి ప్రశ్నించను, ఓ సూత గోస్వామి, ఘనుడును పరమశక్తిమంతుడును ఒక వ్యాసదేవుడు శ్రీ నారద ముని నుండి సమస్తమును శ్రవణం చేశాను. అట్టి వ్యాసదేవుడు నారదుని నిష్క్రమణము పిమ్మట ఏమి వినర్చను. సో సౌనక ఋషి అడుగుతున్నాడు, నారదుడు తన గత జన్మ గురించి, ఒక దాసీపుత్రుడి నుంచి తను ఈ ముల్లోకాలే కాదు ఆధ్యాత్మిక లోకానికి కూడా అతడు ప్రవేశించగలడు. ఆ స్థితికి కేవలం భక్తి ద్వారా అతని స్థితిని చేరుకోగలిగాడు అని చెప్పి భక్తి గురించి రాయమని చెప్పి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారు అని సౌనక ఋషి అడుగుతున్నాడు అన్నమాట. శ్రీ సూత గోస్వామి పలికింది, వేదములతో సన్నిహితముగా ముడివడి ఉన్న సరస్వతీ నది యొక్క పశ్చిమ తటమున శమ్యాప్రాసమను చోట ఋషుల ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమైన ఒక ఆశ్రమము కలదు. సో బదరీక వనంలో కదా ఉన్నాడు. బదరీక వనంలో సరస్వతీ నదికి పశ్చిమ తీరాన ఈ శమ్యాప్రాసము అని ఒక ఆశ్రమం ఉంది. ఋషులందరూ కూడా, అది చాలా పవిత్ర స్థలం. ఎప్పుడూ కూడా గ్రంథ పఠనం కానీ శ్రవణం కానీ దానికి అనువైన స్థలాన్ని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఒక ఆశ్రమం ఉంది, దాని పేరేంటి, శమ్యాప్రాసం. బదిరీ వృక్షములచే సమావృతమైన అట్టి స్థలమున శ్రీల వ్యాసదేవుడు తన ఆశ్రమమునందు ఆసీనుడై పవిత్రీకరణ కొరకు ఆచమనమును భావించి ధ్యానమగ్నుడయ్యను. భగవంతుడి లీలల మీద ధ్యానం చేయమని చెప్పాడు కదా గురువు నారదుడు. సో తను అక్కడ కూర్చుని ఆచమానం చేసి ఏం చేశాడు, ధ్యాన నిమగ్నుడై ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా అతడు భౌతికత్వ రహితముగా మనస్సును భక్తి యోగమునందు నిలిపి ధ్యానమగ్నుడై పూర్ణ పురుషోత్తముని మరియు అతని సంపూర్ణ ఆధీనమున ఉన్నటువంటి బాహ్య శక్తిని గాంచగలిగను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే ధ్యానమగ్నుడై ఉన్నాడో అతడికి ఒకటి దర్శనమైంది. ఏంటి దర్శనమైంది? పురుషం పూర్ణం, పూర్ణ పురుషుడి యొక్క దర్శనము. అలాగే మాయాంచ, మాయాదేవి యొక్క దర్శనము. అపాశ్రయము అంటే భగవంతుడి దగ్గర ఆశ్రయం తీసుకున్న మాయాదేవి. ఆ మాయాదేవి భగవంతుడికి వెనక వైపు ఉంది. అర్థమైందండి? ధ్యానంలో కూర్చున్నాడు వ్యాసుడు భక్తి గురించి రాయడానికి. వ్యాసదేవుడు ముందు సమస్య ఏంటి, ఈ జనులను ఉద్ధరించడం ఎలాగా, ఇన్ని రాసినా కూడా అసంతృప్తి నాలో ఉంది. సో అతని ఉద్దేశం ఏంటి, జనులందరినీ కూడా భవబంధాల నుంచి విముక్తి చేయడం. మీకు మనకున్న ప్రాబ్లం ఏంటి అర్థం అవ్వాలి, అందుకని చెప్తున్నాను. ఓకే, సో వ్యాసుడికి ఏంటి దర్శనమైంది? పూర్ణ పురుషుడు, అతని ఆశ్రయంలో వెనక్కి ఉన్న మాయాదేవి. ఈ రెండింటిని కూడా అతను చూస్తున్నాడు. ఓకే, ఎందుకు రెండు కూడా కనిపించాయి అతనికి? ఆచార్యులు మనకి చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఓకే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ముందు డాక్టర్ మనం చెప్తాం, నాకు ఇలా ఉంది ఇలా ఉంది, సిమ్టమ్స్ చెప్తాం, దాని యొక్క లక్షణాలు చెప్తాం. ఎందుకంటే రోగం పేరు మనకు తెలియదు, మన లక్షణాలు చెప్తాం. నాకు నిద్ర పట్టట్లేదను, లేదా నాకు గుండెలో గాబరాగా ఉందను, ఏదైనా సరే లక్షణాలు చెప్తాం. లక్షణాలు చెప్తే డాక్టర్ ముందే ఏం చేస్తాడు, ఏ రోగం దీనికి కారణము అని రోగం కనుక్కుంటాడు. ఆ రోగం కనుక్కుని అప్పుడు దానికి తగ్గ మందు ఇస్తాడు, అంతేనా? సో అలాగే వ్యాసదేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? 5వ శ్లోకం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ బాహ్య శక్తి కారణముననే జీవుడు తాను త్రిగుణాతీతుడైనను తనను ప్రకృతికి సంబంధించిన వానిగా భావించుచు భౌతిక క్లేశములను అనుభవించుచుండును. సో ఉత్తి భక్తి గురించి రాయాలి, ఉత్తి భగవంతుడి దర్శనం అయితే అయ్యేది కదా. మాయ చూస్తున్నాడు, అలాగే ఈ మాయకి వశమయ్యి జీవుడు పడుతున్న కష్టాన్ని చూశాడు. సో అక్కడ రోగం ఏంటి అర్థమైంది, ఈ ప్రకృతికి బానిసయ్యి ఈ జీవుడు, ఓకే, సో తనకు తాను ఈ కష్ట సుఖాలు, భౌతిక క్లేశాలు ఇవన్నీ అనుభవిస్తున్నాడు. అర్థమైందా? ప్రాబ్లం ఎక్కడుంది? మాయకి లోనైన జీవుడు, ఓకే,
తనని తను ప్రకృతిగా భావిస్తూ ఇదే శరీరం అను ఏదైనా సరే ఆ గుణాలకి సంబంధించి ప్రకృతికి దాసుడైన జీవుడు కష్టాలకి గురవుతున్నాడు. అందుకని వ్యాసదేవుడు ఎప్పుడైతే స్పెషల్లీ భాగవతాన్ని రాద్దాము అని ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాడో అతనికి 3 కూడా కనిపించాయి. ఏంటి? పూర్ణ పురుషుడు. ఈ పూర్ణ పురుషుడు అంటే ఎవరు? ఇక్కడ మనకి నెక్స్ట్ శ్లోకంలో మనకి పూర్ణ పురుషుడు ఎవరు అనేది అర్థమవుతుంది. పూర్ణ పురుషుడు అంటే ఏంటండి? పౌర్ణమి చంద్రుడు అంటే అందులో ఆల్రెడీ మిగతా చంద్రుడు అందరూ కలిసి ఉన్నట్టే లెక్క. చవితి చంద్రుడు, పంచమి చంద్రుడు, అమావాస్య చంద్రుడితో సహా మొత్తం కలిసి ఉన్నవాడిని పూర్ణ చంద్రుడు అంటాం. సో పూర్ణ పురుషుడిని చూశాడు. అలాగే మాయా జీవుడు. సో అతనికి రోగం అర్థమైంది. ఓహో, ఇక్కడ ఈ జీవుడికి అసంతృప్తి అనేది ఎక్కడుంది అనేది అతడికి అర్థమైంది. ఓకే, ఇంక భాష్యం చాలా బాగుంటుందండి. కొన్ని లైన్స్ చదువుతాను ఇక్కడ. జీవుని ప్రస్తుత బద్ధ స్థితి భౌతిక శక్తి ప్రభావము వలన కలుగుచున్నది. అనగా భగవానుడు నిర్లిప్తముగా నిలిచినప్పుడు భౌతిక శక్తి జీవునిపై ప్రభావమును చూపుచున్నది. జీవుడు మాయచే భ్రమకు గురి కావలెనని భగవానుడు వాంఛింపడు. మాయాశక్తి ఈ విషయము ఎరిగి ఉన్నను మరుపు కలిగినట్టి బద్ధజీవులను తన మాయా ప్రభావము చే భ్రాంతి ఎందే నిలిపి ఉంచడి కార్యం మాత్రము స్వీకరించుచున్నది. బద్ధజీవుల యందు పరివర్తనము తెచ్చుటకు మాయాశక్తి యొక్క అట్టి కార్యములు కూడా వాంఛనీయములు గనుక భగవానుడు దాని కార్యమునందు ఎట్టి జోక్యము కల్పించుకున్నాడు. మనకు అర్థం అవ్వాలి. ఓకే, జీవుడు ఇప్పుడు మనకి ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అనుకోండి, ఏం చెప్తాను కదా, వినట్లేదు కదా, నిన్ను హాస్టల్లో తీసుకెళ్ళి పడేస్తాను. వాళ్ళైతే సరిగ్గా నిన్ను కంట్రోల్ చేస్తారు, బుద్ధి చెప్తారు. అంటే పిల్లవాడి మీద కోపం కాదు, అర్థమైందా? మనం నచ్చ చెప్తుంటే పిల్లవాడికి అర్థం కావట్లేదు. సో హాస్టల్లో వేస్తే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళు చేయిస్తారు, అప్పుడు భయం ఉంటుంది, పిల్లవాడు మారుతాడు. ఉద్దేశం అంతేనా? పిల్లవాడి మీద మన కోపం కొద్దీ హాస్టల్లో పెట్టాం. ఓకే, సో హాస్టల్లో తీసుకెళ్ళి ఉంచు. హాస్టల్ వాళ్ళు ఏం చేస్తారు? స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు పిల్లల్ని కంట్రోల్లో చేయాలి, ఇలా చెప్తేనే వాళ్ళు వింటారు, ఇలా చేస్తే ఈ శిక్ష ఉంటుంది, అప్పుడు భయపడతారు. ఓకే, అలాగే మనం పిల్లవాడికి ఇక్కడ నచ్చట్లేదు, నేను పల్లెటూరులో ఉన్నాను, నాకు నచ్చట్లేదు, నేను సిటీకి వెళ్ళి అక్క వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటాను. సరే అని బంధువులు కదా సిటీలో ఉన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. పంపించిన వాడు ఆహా ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా అని అక్కడే స్థిరపడిపోతే ఏమవుతుంది? అత్త కూడా చెప్పడానికి ప్రయత్నిస్తుంది, ఆయన 4 రోజులు సెలవులు వచ్చి మీ అమ్మ వాళ్ళకి కనిపించినా వాళ్ళ పాప నీ మీద బెంగ పెట్టుకుంటారు. సరే అని వెళ్తున్నాడు కానీ వాడికి నచ్చట్లేదు, ఎందుకంటే ఇక్కడ అతుక్కుపోయాడు. ఈ సిటీ వాతావరణం ఇవన్నీ నచ్చేటప్పటికి ఇంకెందుకు వెళ్తాడు? వెళ్ళట్లేదు. మన పరిస్థితి కూడా అలా ఏమైందంటే ఎప్పుడైతే భగవంతుడికి స్వతంత్రుడిగా మనం భోగ ప్రవృత్తి అనేది వచ్చిందో భగవంతుడు ఏం చేశాడు? అది కరెక్ట్ కాదు. సో మన మార్పు కోసం ఏం చేశాడు? ఈ భౌతిక ప్రపంచంలో, ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఈ మాయ ఏం చేస్తుంది? తన తాపత్రయాలతో జీవుణ్ణి మార్చి తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, సో మార్చడానికి ఫస్ట్ మాయలోకి ఫస్ట్ వచ్చేసాడు. ఓకే, మనకి 2వ స్కందంలో ఒక చోట వస్తుందండి, మాయా విలజ్జమానయ అని వస్తుంది. ఆ మాయ ఎప్పుడు కూడా భగవంతుడి ముందుకి రావడానికి ఆవిడ కొంచెం సిగ్గుపడుతుంది. ఎందుకు? భగవంతుడి పిల్లల్ని ఆవిడ మాయలో పెడుతుంది, అసత్యాన్ని సత్యం కింద ఆవిడ చూపిస్తుంది. కాబట్టి భగవంతుడి ముందుకు రావడానికి ఆవిడ విలజ్జమానయ అంటారు, అంటే సిగ్గుపడుతుంది. సో భగవంతుడికి వెనక వైపు ఉంటుంది ఇప్పుడు మాయ. ఓకేనా? ఇంకొకటి మాయ ఎప్పుడు అంధకారం, వెలుగు ముందు అంధకారం వెళ్ళిపోతుంది. సో భగవంతుడికి ముందుకు రాదు మాయ. ఓకేనా? సో అందుకనే వ్యాసదేవుడు చూసినప్పుడు భగవంతుడు, కానీ అతని ఆశ్రయంలో ఉన్న మాయ అధీనంలో ఉన్న జీవుడు. ఈ జీవుడు భగవంతుడికి మనకు తేడా తెలుస్తుందా? మాయకి అధిపతి భగవంతుడు. అంటే మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, భగవద్గీతలు చెప్తున్నాడు. నా కంట్రోల్లో మాయ అనేది నడుస్తుంది. ఒక నిమిషం.
నా కంట్రోల్లో మాయ నడుస్తుంది. ఇక్కడ ఇంకా ఏంటవుతుంది, మాయ కంట్రోల్లో జీవుడు ఉంది. సో ఈ జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడు కాదు. అది మనం మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుణరీత్యా ఒక్కడే అయినా కూడా అతడు అనంతం, ఇతడు అణువు కాబట్టి ఈ అణువు మాయ ప్రభావంలోకి రాగలుగుతున్నాడు. భగవంతుడు ఎప్పుడు కూడా మాయకి స్వామి, అతడు మాయలోకి రాడు. ఓకేనా? నెక్స్ట్, తన సంతానము వేరొకనిచే శిక్షింపబడుట తండ్రికి ప్రియము కాకుండాను అణుకువ లేనట్టి తన సంతానమును అదుపులోనికి తెచ్చుటకై అతడు కఠినుడైన శిక్షకుని ఆధీనమున వారిని ఉంచబోరు. అంతేనా? భగవంతుడు అలా స్ట్రిక్ట్ గా కంట్రోల్లో మాయలోకి పెట్టేస్తే ఎలాగా అంటే, మాయలో పెట్టి వదిలేలేదు భగవంతుడు. ఏం చేస్తున్నాడు? శాస్త్రాన్ని ఇచ్చాడు, వేదాలు ఇచ్చాడు, భగవద్గీతని ఇచ్చాడు, ఆచార్యుల్ని పంపించాడు, భక్తుల్ని పంపించాడు. మాయలో పెట్టేసి వదిలేయలేదు భగవంతుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు పనిష్మెంట్ ఇచ్చేయలేదు, నన్ను ఒకటి నా మేలు కోరి ఈ మాయలో పెట్టాడు, పెట్టి నన్ను వదిలేయట్లేదు. ఈ మాయని ఛేదించుకుని నా దగ్గరికి వచ్చే అని ఏం చేశాడు? మనకి శాస్త్రాన్ని ఇచ్చాడు. భగవద్గీతలో వచ్చి చెప్తున్నాడు. అంటే అర్జునుడికి భగవద్గీత చెప్పక్కర్లేదు. కొత్తగా కోడలి ఇంటికి వచ్చింది అనుకోండి, అత్తగారు కోడల్ని డైరెక్ట్గా తిట్టదు. కోడలు ఏదైనా తప్పు చేసింది అనుకోండి, మీకు తెలుసా, కూతురికి చెప్తుంది, ఇలాగైనా చేసేది, ఇలానా నేర్పించాను నేను మీకు. అది యాక్చువల్లీ కోడలికి చెప్పడం. మీకు అర్థమైందా? కోడలికి చెప్పదు డైరెక్ట్గా, కూతురి ద్వారా కోడలికి చెప్తుంది. అర్జునుడి ద్వారా మనకు చెప్తున్నాడు కృష్ణుడు. అర్జునుడికి మాయలో ఉంచి అర్జునుడి ద్వారా మనకి చెప్తున్నాడు. ఎందుకు? అర్జునుడిని తిడుతున్నాడు. క్లైబ్యం మాస్మా అన్ని దగ్గర నాశోచ్యాను అన్వశోచిస్తాం ప్రజ్ఞావాదాంశ భాషసి, చాలా గొప్ప ప్రజ్ఞావంతుల్లా మాట్లాడుతున్నావు, శోకించకూడని విషయానికి నువ్వు శోకిస్తున్నావు, నీలో ఉన్న పురుషత్వం అంతా ఏమైపోయింది, నపుంసకుల్లాగా మాట్లాడుతున్నావు. డైరెక్ట్గా జీవుని తిడితే జీవుడు డైరెక్ట్గా మనం తిట్టాడు అనుకోండి, పక్కన పెట్టేస్తాం భగవద్గీత. యాక్చువల్లీ అవన్నీ మనకే, అర్జునుడి ద్వారా మనకి చెప్తున్నాను. అర్జునుడు అర్థం చేసుకుంటాడు. అంటే అర్జునుడికి అయితే అర్థమవుతుంది, కృష్ణుడి మీద పూర్తి నమ్మకం. మన స్థితిలో లేవు. సో అర్జునుడి ద్వారా, సో కృష్ణుడు మనల్ని మాయలో పెట్టి వదిలేయలేదు. దానికి తగ్గ తిరిగి తన దగ్గరికి తీసుకురావడానికి కావలసిన ఏర్పాటు మొత్తం ఇచ్చాడు. అవునా? కానీ పరమ ప్రేమమయ పిత అయినట్టి భగవానుడు అదే సమయమున బద్ధజీవుల ఉపశమనమునకు మాయాశక్తి బంధము నుండి విడుదలను వాంఛించును. ఎప్పుడైనా పిల్లవాడిని హాస్టల్లో పెడతాం కానీ తిరిగి ఎప్పుడు వచ్చేస్తాడా అని ఎదురు చూస్తాం. తొందరగా వాడు బుద్ధిమంతుడైపోయి నా దగ్గరకు వచ్చేయాలి. అదే కదండి తండ్రి కోరిక. కాబట్టి భగవంతుడు కూడా మాయలో ఉంచాడు, కానీ ఎప్పుడు నా పిల్లలు నా దగ్గరికి వచ్చేస్తారా అని అతడు ఎదురు చూస్తున్నాడు. అవిధేయులైన పౌరులను రాజైన వాడు ఖైదు ఉంచును, కానీ అతడే కొన్ని మార్లు ఖైదీల ముక్తిని వాంఛించి పరివర్తన చెందుమని వారిని స్వయంగా ప్రార్థించును. వారు అంగీకరించినంతనే అతడు వారిని ఖైదు నుంచి విముక్తులను గావించుచుండును. అదే విధంగా భగవానుడు కూడా తన రాజ్యము నుండి మాయాశక్తి రాజ్యమును అవతరించి భగవద్గీత రూపమున స్వయంగా జీవులకు ఉపదేశం ఒసగుచుండును. మాయాశక్తి పద్ధతులను దాటుట మిక్కిలి కష్టమైనను తన చరణ కమలములకు శరణు చొచ్చిన వానికి ముక్తి ఒసగబడునని అతడు స్వయంగా భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. సో జైల్లో వదిలేయరు. జైల్లో మీకు తెలుసా కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. జైల్లో అందరినీ బంధించి ఉన్నా వెళ్ళి వాళ్ళ మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళి వాళ్ళ మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగా భగవంతుడు స్వయంగా అవతరిస్తున్నాడు, లీలలు చేస్తున్నాడు. కథాశ్రవణం కింద ఆచార్యులు మనకి చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంటే జీవుడిలో ఆ పరివర్తన తీసుకురావడానికి. ఈ మాయలో పెట్టి మాయలో నుంచి బయటకు ఎలా రావాలి ఇచ్చేస్తున్నాడు. సొల్యూషన్ కూడా లాక్ చేశాడు, కీ కూడా ఇచ్చేశాడు. భగవద్గీతలో శ్లోకం ఏంటండి? ఏంటది?
దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయ అనేది నాది, దాన్ని దాటడం చాలా కష్టం. దురత్య కృష్ణుడే చెప్పేశాడు, మాయను దాటడం కష్టం, అది నా మాయ, భగవంతుడి మాయ అండి, నన్ను తక్కువ అంచనా వేకో. కానీ కీ ఏంటి, మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను ఎవరైతే శరణు పొందుతారో మాయామేతాం తరంతితే, ఈ మాయని ఈజీగా దాటేయటం. సో కీ కూడా, సో మాయలో పెట్టి వదిలేయాలి. మనం ఏంటంటే ఎప్పుడు చూస్తే మన నెపం భగవంతుడిని పెట్టడానికి ప్రయత్నిస్తాం. యాక్చువల్లీ జీవుడు ఏం చేయట్లేదటండి, మొత్తం భగవంతుడేట. కాబట్టి అన్నిటికి కారణం ఎవరు, సర్వకారణ కారణం కృష్ణుడు అండి. నా కష్టాలకి ఈరోజు కారణం ఎవరు, కృష్ణుడు కాదు. ఓకే, కృష్ణుడు కేవలం మన యొక్క మార్పు కోరి తిరిగి తన దగ్గరికి రావడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడండి. స్వయంగా ధామాన్ని వదిలి వచ్చి లీలలు చేస్తున్నాడు, వచ్చి భగవద్గీత స్వయంగా వచ్చి తను భగవద్గీతను చెప్తున్నాడు. ఓకే, మాయాశక్తి పద్ధతులను దాటుట మిక్కిలి కష్టమైనను తన చరణ కమలములకు శరణు జొచ్చిన వానికి ముక్తి ఒసగబడునని అతడు స్వయంగా భగవద్గీత ఎందుకు తెలిపి ఉన్నాడు. మాయాశక్తి యొక్క పలు విధములైన భ్రాంతిజనక పద్ధతుల నుండి ఉపశమనమును పొందుటకు ఇట్టి శరణాగతి విధానమే నివారణ ఉపాయమై ఉన్నది. అటువంటి శరణాగతి భక్తుల సాంగత్య ప్రభావముననే పూర్ణము కాగలదు. ఓకే, కనుకనే భగవతత్వంను అనుభూతమనుచుకున్న మహాత్ముల వచనములచే జనులు తన భక్తియుక్త సేవలో నియుక్తులు కాగలరని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. కాబట్టి భక్తి అనేదే దీని నుంచి బయటపడేయగలదు. సో ధ్యానంలో మనకు అర్థమైంది కదా, ఎందుకు ముగ్గురిని చూశాడు, పూర్ణ పురుషుణ్ణి చూశాడు, మాయని చూశాడు, మాయకి బద్ధుడైన జీవుణ్ణి వ్యాసదేవుడు తన ధ్యానంలో చూడగలిగాడు. ఓకే, 6వ శ్లోకం అండి. యాక్చువల్లీ 6వ శ్లోకం కూడా ఇంపార్టెంట్. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే లోకస్య జానతో విద్వాం చక్రే సాత్వత సంహితాం. సాత్వత సంహితాం అంటే భాగవతానికి ఇంకొక పేరు. జీవుని అపరిమితమైన భౌతిక క్లేశములు అనర్థ ఉపశమం, దేని సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే, భక్తియుత సేవా విధానము ద్వారా ప్రత్యక్షముగా ఉపశమం అంటే శమింపగలవు. కానీ జనసామాన్యము ఈ విషయమును ఎరుగనందున విద్వాంసుడైన వ్యాసదేవుడు పరమ సత్యమునకు సంబంధించిన ఈ వేద వాంగ్మయమును రచించను, సాత్వత సంహిత. సో ఈ భాగవతాన్ని దేనికి రచించాడు, జనులకి ఇది అర్థం కావట్లేదు. అధోక్షజుడు ఎందు భక్తి వల్ల అపరిమితమైన భౌతిక క్లేశాలు నుంచి మనకి ఉపశమనం లభిస్తుంది. సో దానికోసమని అతడు ఈ వేద వాంగ్మయం అంటే ఏది, ఈ భాగవతాన్ని రచించాడు. 7th, యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకం మోహ భయాపహ. 5వ శ్లోకంలో మనకి పూర్ణ పురుషుణ్ణి చూశాడు అని వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది చూడండి. కృష్ణే పరమ పురుషే, ఎవరి పూర్ణ పురుషుడు, కృష్ణే. సో కృష్ణుడి యొక్క దర్శనం అయింది వ్యాసుడికి. కృష్ణుడు అధీనంలో ఉన్న మాయ అధీనంలో ఉన్న జీవుడు. ఈ వేద వాంగ్మయమును కేవలము శ్రవణము చేసినంత మాత్రముననే శోక మోహ భయానలమును నశింపజేయుటకు దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడ భక్తియుత సేవా భావన శీఘ్రమే ఉత్పన్నమవుతున్నది. ఎప్పుడైతే భాగవతం చదువుతామో మనకేంటి, శోక మోహ భయ. శోకం అంటే ఏంటంటే అందరికీ ఉందా లేదా శోకం. శోకము అంటే గతించిన దాని గురించి, గతించినది ఏమీ కూడా చేయలేం కానీ దాని గురించి మనం శోకిస్తున్నాం. ఫ్యూచర్ భవిష్యత్ మన చేతిలో ఉందా, లేదు. కానీ ప్రతి నిమిషం మనకి భయం, శోకము, భయం, మోహం
ప్రస్తుతం మనం మోహంలోనే, ఈ మాయకు అధీనమే, నేనే ఇది, నేనిది, నేనది అని మోహం. ఈ మూడిటి వల్లే మనకి తాపత్రయాలు, కష్టాలు, సుఖ దుఃఖాలు అని. ఈ మూడిటి నుంచి ఉపశమనం కలిగించే భాగవతాన్ని అతడు రచించాడు. అంటే ఋషులు అడిగారు కదా, వ్యాసదేవుడికి స్ఫూర్తి ఏంటి, ఏం చేశాడు అని. నారదుడు వెళ్ళిన తర్వాత వ్యాసదేవుడు ఏం చేశాడు అని. సో నారదులు వారు వచ్చి చెప్పాక స్ఫూర్తి చెంది అతడు ధ్యానం చేసి అంటే అనుస్మర, అంటే మళ్ళీ మళ్ళీ ధ్యానం చేసి భగవంతుడి లీలలో భక్తి ప్రాధాన్యత కింద అతడు భాగవతాన్ని రచించాడు. 8 మహాముని అయిన వ్యాసదేవుడు ఆ విధంగా శ్రీమద్ భాగవతమును రచించి పునర్విమర్శ గావించిన పిమ్మట ఆత్మానుభవమునందు అంతకు పూర్వమే మగ్నుడైనట్టి తన పుత్రుడగు శ్రీ సుఖదేవ గోస్వామికి దానిని బోధించెను. పునర్విమర్శ గావించి అంటే మళ్ళీ తను రాసింది మళ్ళీ చెక్ చేసుకున్నాడు, మళ్ళీ సరిపోతుందా, ఒకసారి రాసలా వదిలేదు. అంటే మనసుకి ఏం తోస్తే అది రాయలేదు. ధ్యానం చేశాడు, భగవద్ దర్శనం అయింది, రోగం ఏంటో అర్థమైంది, దానికి సొల్యూషన్, ప్రిస్క్రిప్షన్, మందు కింద భాగవతాన్ని రచించాడు. మళ్ళీ దాన్ని చూసుకుని తర్వాత దాన్ని ఏంటి పూర్వమే ఆత్మానుభవమునందు పూర్వమే మగ్నుడైనట్టి తన పుత్రుడకు సుఖదేవ గోస్వామిని సుఖదేవుడికి బోధించాడు. ఓకే. సో వెంటనే సౌనకుడికి ఒక డౌట్ వచ్చింది. శ్రీ సౌనకుడు సూత గోస్వామిని ప్రశ్నించను. శ్రీ సుఖదేవ గోస్వామి నివృత్తి మార్గమున చనుచు ఆత్మారాముడైనట్టి వాడు ఏ కారణము చేత అతడు అట్టి విస్తృత శాస్త్ర అధ్యయనమును చేపట్టను. పూర్వమే ఆత్మారాముడు అంటే ఆత్మయందు తృప్తి గలవాడు, పూర్తిగా సంతృప్తి చెందిన వాడికి ఇంకేదైనా కావాలి అని అనిపిస్తుందా? ఏమనిపించు. సో అంత పూర్తిగా నివృత్తి మార్గము అంటే జ్ఞానం, అంటే పూర్తిగా పరబ్రహ్మ స్వరూపం, అంటే బ్రహ్మాన్ని పరబ్రహ్మము అన్నాం కదా, భగవంతుడి యొక్క నిర్గుణ స్వరూపాన్ని ఆస్వాదించేవాడు ఎందుకు మళ్ళీ భాగవతాన్ని అంతా నేర్చుకున్నాడు? ఇప్పుడు నేర్చుకోవడం అంటే మామూలు కాదు కదండి, దాన్ని విని శ్రద్ధగా విని దాన్ని మళ్ళీ ఆకలింపు చేసుకోవాలి. ఆల్రెడీ అతడు ఆత్మారాముడు, మీరే కదా చెప్తున్నారు, పూర్వమే ఆత్మానుభవమునందు అంతకు పూర్వమే మగ్నుడైనట్టు తన పుత్రుణ్ణి. సో అంత ఆత్మారాముడు ఎందుకు భాగవతాన్ని మళ్ళీ నేర్చుకుంటున్నాడు? ఓకే. ఈ 10th శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి, దీన్ని ఆత్మారామ శ్లోకం అంటారు. సూత ఉవాచ ఆత్మారామశ్చ మునయో నిర్గ్రంథ అప్యురుక్రమే కుర్యంత్యహేతుకీం భక్తిం ఇత్థం భూత గుణో హరి. పలు విధములకు ఆత్మారాములు ముఖ్యముగా ఆత్మానుభవ మార్గమును స్థితులైనట్టి వారు సర్వ విధములైన భౌతిక బంధముల నుండి ముక్తి నొంది ఉన్నను దేవదేవుడైన శ్రీకృష్ణునకు విశుద్ధ భక్తియుత సేవను ఉనరింపగోరుదురు. దీని భావమేమనగా ఆ దేవదేవుడు దివ్య గుణములను కలిగి ఉండును కనుకనే అతడు ముక్త పురుషులతో సహా ప్రతి ఒక్కరిని ఆకర్షింపగలడు. భగవంతుడు నిర్గుణుడు కరెక్టే, కానీ అతని గుణాలు ఎలాంటివి అంటే ఆత్మారాములు అంటే పూర్తిగా వాళ్ళు కూడా తాము నిర్గుణ స్వరూపులం అని తెలుసుకున్నవాడు. అహం బ్రహ్మస్మి, నేను ఆత్మస్వరూపుడని నేను తెలుసుకున్నవాడు. ఆత్మకి గుణాలు లేవు. గుణాలు అంటే త్రిగుణాల నుంచి బయటపడ్డవాడు ఆత్మారాముడు. కానీ భగవంతుడి గుణాలు చూసి ఆకర్షితుడైపోతారట ఆత్మారాముడు కూడా. ఇది ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఈ భగవంతుడి నిరాకార రూపానికి సాకార రూపానికి చాలా మంది పోటీలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. మనం కొంచెం ఆలోచించాలి. దీనికి గురువుగారు ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. ఒక అతను ఒక యోగిని దర్శించి నాకు ఏదైనా మంత్రం బోధించండి, నేను నిత్యం దాన్ని జపించుకుంటాను అన్నట్టు. సో అతడు భగవంతుడి యొక్క నిర్గుణ నిరాకార రూపం వాడు ఆ యోగి. సో అతడు ఏం చేశాడు అంటే సోహం అనే మంత్రాన్ని ఇచ్చాడు.
సోహం అంటే ఏంటండి? సంస్కృతంలో సహా అహం అంటే నేనే అతడు అంటే ఏంటి? నేనే ఆ సచ్చిదానంద రూపాన్ని, నేనే భగవంతుడను. సహా అతడు నేనే. సో అతడు కూర్చొని చాలా ఈజీగా ఉంది ఈ మంత్రం అని చెప్పి కూర్చొని చేస్తాడు. సోహం 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 సోహం. అయితే ఆ ఉడక సాయంత్రం ఇంకొక సాధువు వచ్చాడు. అతడు చూస్తున్నాడు, ఏమిటి ఈ మంత్రం చెప్తున్నాడు, సోహం సోహం సోహం. అరే ఇతడు భగవంతుడు తను ఒకడే అనుకుంటున్నాడే అని చెప్పి పిలిచాడు. పిలిచి, నాయన నేను నీకు ఒక మంత్రం ఇస్తాను, దాన్ని నువ్వు జపించు అన్నాడు. రెండు రెండు మంత్రాలు ఎలా అవుతుంది స్వామి, ఒక మంత్రమే నేను కష్టపడుతున్నాను. ఏం లేదు నాయన, ఆ మంత్రానికే ముందు దాసోహం దా యాడ్ చేయి అంతే అన్నాడు. సో వెంటనే అతను ఏం చేశాడు, కూర్చుని సరే అయితే దాసోహం దాసోహం. అర్థం ఎంత మారిపోయిందో చూడండి. దాసోహం అంటే ఏంటి? నేను అతనికి దాసుడను, నేను అతన్ని ఎప్పటికీ కాలేను. గుణరీత్యా సచ్చిదానందమే కానీ నేను భగవంతుణ్ణి కాలేను. నేను భగవంతుడికి నిత్య దాసుడను. దాసోహం. సరే దాసోహం 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 చేస్తాను. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు. ఇదేమిటి, నేను ఒక మంత్రం ఇస్తాను ఇంకో మంత్రం మార్చేసావు, అలా కాదు నీకు ఇంకో మంత్రాన్ని చెప్తాను అన్నాడు. అమ్మో మూడో మంత్రం అనుకున్నాను. ఏం పర్వాలేదు, ఆ దాసోహంకి ముందు సా యాడ్ చేయి చాలు అన్నాడు. దాంతో అదేమైంది, సదాసోహం. సదాసోహం, సదా అంటే ఎప్పుడూ కూడా, సోహం నేను భగవంతుణ్ణే. సరే అని కూర్చొని సదాసోహం 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 అంటుంది. మళ్ళీ ఇతడు వచ్చాడు సాయంత్రం. ఇదేమిటయ్యా, నేను అంత కష్టపడి నీకు వేరే మంత్రం చెప్పాను, మహాప్రభు నాకు మంత్రాన్ని ఇవ్వండి, ఇంక మార్చకండి అన్నాడు. అని అన్నాడు. సరే అయితే నువ్వు ఈ మంత్రానికి అలవాటు పడ్డావు కదా, ఆ ముందు ఇంకో దా యాడ్ చేయి. ఏంటది? దాసదాసోహం. నేను నీ దాసుడికి దాసుడిని. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యా భృత్యస్యేతిమాం స్మరలోకనాదాని. సేవకుడికి దాసుడికి దాసుడికి దాసుడు. జీవుడు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క దాసుడే అండి. నిత్యం ఎప్పుడు కూడా భగవద్దాసుడే. ఓకే, సో మనం అట్లీస్ట్ ఇంత భగవద్గీత భాగవతం మనం నేర్చుకున్నప్పుడు మనకి ఆ కాన్సెప్ట్ ముందు బయటకు పడిపోవాలి. నేనే భగవంతుడిని. అసలు భగవంతుడు చాలా మంది చెప్తుంటారు, ఎప్పుడైతే ఇది చేస్తావో భగవంతుడికి నీకు తేడా లేదు అని అర్థమవుతుంది. భగవంతుడికి మనకి తేడా ఎప్పుడు గుణరీత్యా ఒకటి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, సముద్రంకి సముద్ర బొట్టుకి తేడా ఉందా లేదా? ఉంది, లేదు. సముద్రం అనంతం, ఇది ఉంది కాబట్టి తేడా ఉంది. కానీ అది దానిలో ఉన్న గుణాలన్నీ ఈ బొట్టులో కూడా ఉంటాయి. అది ఉప్పుగా ఉంటుంది, ఇది ఉప్పుగా ఉంటుంది, ఏదైనా సరే గుణరీత్యా ఒకటే కానీ క్వాంటిటీ ఓకే తేడా ఉంటుంది. సో భగవంతుడి యొక్క లక్షణం ఏంటి? ఎలాంటి గుణాలు అంటే నిర్గుణుడు అని, నిర్గుణ రూపంలో తృప్తి చెందుతున్న ఆత్మారాములు కూడా భగవంతుడి యొక్క గుణగణాలకి ఆకర్షితులవుతారు. మనం చెప్పుకున్నాం కదా, సుఖ మహర్షి కూడా భాగవతంలో ఒక శ్లోకం విని వెనక్కి వచ్చేసాడు. ఓకే, కట్టెలు కొట్టేవాళ్ళు పాడుతున్నారు అహోబకీయం. అలాగే ఇంకొకటి కూడా గోపికలు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. ఆ రూప వర్ణన వినంగానే శుకుడి మనసు అసలు చెలించిపోయింది. బా ఎవరి మనిషి, నేను తెలుసుకోవాలి అని మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. అంతవరకు నిరాకార రూపం, కేవలం బ్రహ్మ తేజస్సు అని అనుకున్నాను. అలాగే సనక సనందాలు భగవంతుడి దర్శనం, వైకుంఠంకి వెళ్ళంగానే అసలు భగవంతుడి రూపం చూసి భగవంతుడి పాదాల దగ్గర రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటిది ఇంత తులసి ఆఘ్రాణితం చూసి భగవంతుడి కాళ్ళు ఫోటో తీసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను, మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు వాళ్ళు అసలు బ్రహ్మజ్ఞానం, ఏమాత్రం దేహస్థితిలో లేని వాళ్ళు భగవంతుడి రూపం చూసి ఆకర్షితులైపోయారు. ఓకే, చైతన్య మహాప్రభు ఈ ఆత్మారామ శ్లోకానికి 64 రకాలుగా అతడు ఎక్స్ప్లెయిన్ చేశారండి సనాతన గోస్వామికి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. కుదిరితే మీరు ఆత్మారామ శ్లోకం నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ 11. శ్రీల వ్యాసదేవుని తనయుడైన శ్రీల సుఖదేవ గోస్వామి పరమ శక్తిమంతుడే గాక విష్ణు జనులకు పరమ ప్రియుడైనట్టివాడు. ఈ విధంగా అతడు ఈ గొప్ప ఆఖ్యానమును
అధ్యయనము గావించెను. సో ఎవరైతే భగవద్భక్తుడో మిగతా భగవద్భక్తులందరికీ కూడా అతడు ప్రియుడు. సో శుకుడు అంటే భగవద్భక్తులందరికీ కూడా ప్రియుడు. సో శుకుడు ఏం చేశాడు, ఈ గొప్ప భాగవతాన్ని అతడు ఆ భగవంతుడికి ఆకర్షితుడయ్యి ఈ భాగవతాన్ని తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. సూత గోస్వామి ఈ విధంగా సౌనకుని అధ్యక్షతన గల ఋషులతో ఇట్లు పలికింది. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరితమును, రాజర్షి అయిన పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ కర్మ ముక్తి వృత్తాంతమును, పాండతనయుల మహాప్రస్థానమును నేను ఇప్పుడు వర్ణించదను. సో ఇక్కడ యాక్చువల్ కథలోకి వెళ్తున్నాం. ఏంటది? కృష్ణుడి యొక్క దివ్య చరితం, పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ కర్మ ముక్తి యొక్క వృత్తాంతము, అలాగే పాండుతనయులు అంటే పాండవులందరూ మహాప్రస్థానం, వాళ్ళందరూ భగవంతుని చేరుకొని, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మొదలు పెడుతున్నాను అని చెప్తున్నాను. ఓకే, కురు పాండవ, ఇప్పుడు కథలోకి ఎంటర్ అవుతున్నాం అండి. 13-14. కురు పాండవ ఇరుపక్షములందలి వీరులు కురుక్షేత్ర రణరంగమందు చంపబడి తమకు తగిన గమ్యస్థానములను పొందిరి. ధృతరాష్ట్ర తనయుడు భీముని గదాఘాతములచే ఊరువులు విరగగొట్టబడి శోకతప్తుడై నేలపై పడి ఉండెను. ఆ సమయమున ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ నిదురించుచున్న ద్రౌపది తనయుల శిరములను ఖండించి తన కార్యము చే అతడు ప్రియమునందునని భావించి వాటిని తన ప్రభువునకు కానుకగా ఒసగెను. కానీ దుర్యోధనుడు అట్టి హీన కార్యమును సమ్మతింపక దానిచే కించిత్తు కూడా ఆనందమును పొందలేదు. సో అసలంటూ భగవద్గీత భాగవతం మనకు అర్థం అవడానికి మహాభారతం అసలంటూ మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మహాభారతంలో మహాభారతం రణరంగం, పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగింది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దుర్యోధనుడు తొడలు పగిలిపోయి అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అక్కడికి అశ్వత్థామ, దుర్యోధనుడికి మిత్రుడు. అశ్వత్థామ ఎవరు? ద్రోణాచార్యుడి పుత్రుడు. అశ్వత్థామని మనం చిరంజీవుల్లో లెక్క పెట్టుకుంటున్నాం. అశ్వత్థామ ద్రోణసుతుడు. ఓకే, సో కౌరవుల వైపు కనుక మీరు చూస్తే సైన్యాధ్యక్షుడు, ఫస్ట్ స్టార్టింగ్ సైన్యాధ్యక్షుడు ఎవరండి కౌరవుల వైపు? భీష్ముడు. ఫస్ట్ 10 రోజులు భీష్ముడు ఉన్నాడు. తర్వాత 5 రోజులు ద్రోణాచార్యుడు ఉన్నాడు. తర్వాత 2 రోజులు కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు అయిపోయిన తర్వాత శల్యుడు ఉన్నాడు. ఆ తర్వాత యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయాక సూర్యాస్తం అయిపోయిన తర్వాత అశ్వత్థామ ఈ దుర్యోధనుడిని చూస్తాడు, మడుగులో పడిపోయింది. చాలా కోపం వచ్చింది అశ్వత్థామకి. ఓకే, నేను ఎలా, అశ్వత్థామ ఆల్రెడీ కోపంలో కూడా ఉన్నాడు. ద్రోణాచార్యుడు కూడా మరణించాడు, తన తండ్రి. సో ఎలా అయినా సరే నేను ఈ పాండవుల్ని ఈ వాళ్ళకి నేను వాళ్ళని తుదముట్టిస్తాను చూడు అనగానే అంత రక్తపు మడుగులో ఉన్న దుర్యోధనుడు అశ్వత్థామని, సరే అయితే నిన్ను సైన్యాధ్యక్షుడి కింద నేను చేస్తున్నాను అని చెప్పాడు. వెంటనే పవర్ కూడా వచ్చేసింది. వచ్చి అశ్వత్థామ ఏం చేశాడు, వచ్చాడు. కుటీరంలో అందరూ నిద్రపోతున్నారు. నిద్రపోతున్న వాళ్ళందరినీ తన ఖడ్గంతో నరికేశాడు. దృష్టద్యుమ్నుడిని లేపాడు. దృష్టద్యుమ్నుడి మీద ఇంకా కోపం, ఎందుకంటే దృష్టద్యుమ్నుడు తన తండ్రి ద్రోణాచార్యుణ్ణి చంపాడు. దృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణాచార్యుణ్ణి హతమొందించడానికి, అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే మహాభారతం కూడా ప్లీజ్ కథ వినండి మీరు. ఓకే, సో దృష్టద్యుమ్నుడు పడుకున్న వాడిని లేపి చంపేశాడు. అలాగే ద్రౌపది 5 పుత్రుల్ని కూడా తలలు నరికేశాడు. నరికేసి ఆ తలలు పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. తన స్వామికి ప్రీతి చెందుతుందేమో అని వెళ్ళాడు. ఎలాంటి హేయమైన కార్యం అంటే దుర్యోధనుడు కూడా దాన్ని హర్షించలేదు. అరే నువ్వేంటి చేసావు, వంశ అభివృద్ధి అది, ఆ చిన్న పిల్లల్ని నువ్వు చంపేశావా అని దుర్యోధనుడు కూడా చేయన్నాడు అశ్వత్థామ. అంత హేయమైన కార్యక్రమాన్ని అశ్వత్థామ చేశాడండి. కించిత్ ఆనందం కూడా, దుర్యోధనుడు కూడా ఆనందం రాలేదు. ఓకే, పాండవుల 5 సంతానమునకు తల్లి అయిన ద్రౌపది తన పుత్రుల సంహారమును గూర్చి విని బాధతో అశ్రుపూర్ణ వదనయే ఏడ్వదొడిగింది. జరిగిన తీవ్రమైన నష్టమునకు అర్జునుడు అంతటా ఆమెను ఓదార్చుచు ఇట్లు పలికెను. ఇంకా ద్రౌపది పరిస్థితి చూసుకోండి.
తన 5 పుత్రులు శిరస్సులు లేకుండా పడి ఉన్నారు అక్కడ. తీవ్ర శోకం ఆ తల్లికి. చూడంగానే ద్రౌపది శోకం చూసి అర్జునుడు ఇలా చెప్తున్నాడు, ఓ కళ్యాణి, నా గాంధీవ శరములతో ఆ బ్రాహ్మణుని శిరమును ఖండించి నీకు కానుకగా సమర్పించిన పిమ్మటయే నీ అశ్రువులను తుడిచి నిన్ను ఓదార్తును. నీ పుత్రుల దేహములను దహనము కావించిన పిమ్మట నీవు అతని శిరముపై నిలిచి స్నానం ఆచరించును. ఏమంటున్నాడు? ఎవరైతే నీకు ఈ పరిస్థితి తెచ్చారో అతని శిరస్సును ఖండించి నీకు తీసుకొస్తాను, నీకొచ్చి నేను కానుకగా ఇస్తాను. అది తెచ్చిన తర్వాత నేను నిన్ను ఓదారుస్తాను. నేను ఇప్పుడు నిన్ను ఓదార్చట్లేదు, ఓకే? వెళ్ళి ముందు తీసుకొస్తాను. సో నీ పుత్రుల దేహాన్ని దహనం చేసిన తర్వాత వాడి శిరస్సు మీద నుంచి నేను స్నానం చేద్దు కానీ అని చెప్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు 17 శ్లోకం ఇక్కడండి మనకి కృష్ణుడి యొక్క ఎంట్రీ. నేను చెప్పాను కదా, భాగవతానికి హీరో ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఎలా తనని తను భాగవతంలో ఎలా ప్రవేశిస్తున్నాడో చూడండి. మిత్రునిగాను సారథిగాను అచ్యుతునిచే మార్గదర్శనము గావింపబడు అర్జునుడు ఆ విధంగా మధుర వచనములతో తన ప్రియురాలైనట్టి ఆమెను ఊరడించను. పిదప కవచమును ధరించి ఉగ్రాయుధములను బూని రథమునెక్కి గురుపుత్రుడైన అశ్వత్థామను వెంబడించెను. సారథిగా కృష్ణుడు తనని తను అర్జునుడికి సారథిగా. అర్జునుడు ఏం చెప్పాడు? శపథం పెట్టాడు, నేను అతడి శిరస్సు తీసుకొస్తాను అని గబగబా రథాన్ని ఎక్కుతున్నాడు. రథం ఎక్కంగానే అతని కంటే ముందు కృష్ణుడు వెళ్ళాలి. కృష్ణుడు గబగబా వెళ్ళి రథం రెడీగా పట్టుకున్నాడు. సో భాగవతంలో ఫస్ట్ కృష్ణుడు ఎలా వస్తున్నాడు? నేను నా భక్తులకి సేవకుడను, నేను సుప్రీం లార్డ్ అనట్లేదు, నేను పరమేశ్వరుడను అని తన ఎంట్రీ ఇవ్వట్లేదు. నేను పరమేశ్వరుడను కానీ నా భక్తుల కంట్రోల్లో నేను ఉంటాను. భక్తుల కోసం భగవంతుడి యొక్క ఏమంటారంటే భక్తవత్సలుడు అనేది ఇక్కడ చూడొచ్చు. ఎంత భక్తవత్సలుడు, భక్తుడి కోసం సారథి. గబగబా అర్జునుడి కంటే ముందు వెళ్తున్నాడు. సరే అర్జునుడు వస్తున్నాడు, ఇప్పుడు అశ్వత్థామను పట్టుకోవాలి, నేను గబగబా రథం రెడీగా పెట్టాలి. సో కృష్ణుడు వెళ్ళి సారథి పొజిషన్ తీసుకున్నాడండి. రాకుమారుల హంతకుడైన అశ్వత్థామ ఆ రీతి అర్జునుడు అతి వేగంగా తనను చేరుటను దూరం నుండియే గాంచి భయ విహ్వలుడై శివుని భయము వలన బ్రహ్మదేవుడు పరుగు తీసిన చందమున తన ప్రాణ రక్షణకై రథముపై పలాయనమయ్యను. ఏమైంది? కృష్ణార్జునులు రావడం చూశాడు అశ్వత్థామ. వెంటనే భయపడి పారిపోవడం మొదలెట్టాడు. ఎలాగా? ఒకసారి బ్రహ్మదేవుడు తన పుత్రికను చూసి మోహితుడవుతాడు. అది చూసి శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో వస్తాడు. బ్రహ్మదేవుడు పరిగెడతాడు. అలాగా ఈ కృష్ణార్జునులు చూడంగానే అర్జునుడి కోపం చూశాడు అశ్వత్థామ, పరిగెట్టాడు. ఓకే, ఇదే నేను మీకు ముందు కూడా చెప్పానండి. అశ్వత్థామ ఎవరు? చిరంజీవి, కానీ భయంలో ఉన్నాడు. అర్జునుడు తన్ని ఏం చేసేస్తాడు? దేవతల గురించి మీకు చెప్పాను, గుర్తుంది? అమృతాన్ని తాగారు, కానీ అసురులు రాగానే దాక్కుంటున్నారు. హిరణ్యకశిపుడు రాగానే ఎవరి సీట్ల వెనకాల వాళ్ళండి దాక్కుంటున్నారు. రావణాసురుడు రాగానే రావణాసురుడు సింహాసనం కింద ఉన్నారు. వాళ్ళు భయపడి ఉన్న అమృతాన్ని తాగారు, కానీ అసురులకి భయపడుతుంది. అసురుడు అమృతం తాగలేదు. సో అమృతం అంటే మృతం లేనిది అని కాదు, భయం ఉంది. ఇంకా అక్కడ స్వర్గలోకంలో కూడా భయం అనేది. అశ్వత్థామ భయపడిపోయాడు. అర్జునుడి కోపాన్ని చూసి కృష్ణార్జునుడు వస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. నెక్స్ట్ ఏం చేశాడు? తన రథాశ్వములు అలసట చెందుటను గాంచిన బ్రాహ్మణ తనయుడు అశ్వత్థామ తన రక్షణమునకు బ్రహ్మాస్త్ర ప్రయోగము తప్ప వేరొక మార్గము లేదని భావించాడు. తన ప్రాణము ఆపదకు గురి అయినందున అతడు జలమును స్పృశించి ఉపసంహరించుటను ఎరుగకున్నను బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటకై మంత్రోచ్చారణమున సమాహితుడయ్యను. వెంటనే సరే ఏం చేయాలో తోచట్లేదు. సరే అయితే ఇంకా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి. బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడంటే అప్పుడు వాడకూడదు. ఎప్పుడంటే అప్పుడు వాడితే అది లోకాన్ని దహించేస్తుంది. కానీ అతడు అవేమీ ఆలోచించట్లేదు. భయం వచ్చినప్పుడు ఏం చేస్తామో మనకే తెలియదు. ఎలా కోపం వస్తే ఏం చేస్తామో తెలీదు, మోహంలో ఉన్నా ఏం చేస్తామో ఏం తెలియదు. శోక మోహ భయ ఏం చేస్తామో తెలియదు. శోకం క్రోధం ఏం వచ్చినా తెలియదు.
ఏం చేశాడు? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి మంత్రం మొదలెట్టేశాడు. అంతటి తేజోమయమైన కాంతి సర్వదిక్కులా ప్రసరించింది. అత్యంత ప్రచండమైన ఆ వెలుగును గాంచిన అర్జునుడు తనకు ప్రాణాపాయము సంభవించినదని భావించి శ్రీకృష్ణ భగవానునితో ఇట్లా పలికెను. సో బ్రహ్మాస్త్ర యొక్క తేజాన్ని చూసి అర్జునుడికి భయం వచ్చింది. ఏంటి తేజస్సు? ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేయాలి? ఇందాక అశ్వత్థామకి భయం వచ్చింది. అశ్వత్థామ ఏం చేశాడు? దాని గురించి మంచి చెడులు ఆలోచించకుండా బ్రహ్మాస్త్రాన్ని వదిలేశాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని తిరిగి ఉపసంహరించుకునే విద్య తెలియదు అశ్వత్థామకి, కానీ వదిలేశాడు. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు? శ్రీకృష్ణుడి వైపు తిరిగాడు. భక్తులకి భయం ఉండదా? శోకం రాదా? ఆపద రాదా? ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణే ఆశ్రయిస్తారు, వాళ్ళు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళరు. విచక్షణ రహితంగా ప్రవర్తించారు. ద్రౌపది ఏం చేసింది? కృష్ణ అంది. అంత పెద్ద ఆపద వచ్చింది ఆవిడ, ఏం చేసింది? సో అలాగే అర్జునుడు చూడండి, అశ్వత్థామకి అదే పరిస్థితి. అంత తేజోకాంతి చూసేవాడికి అర్జునుడిది అదే పరిస్థితి, కానీ అర్జునుడు భగవంతుడి వైపుకి తిరిగాడు. అలాగే భగవద్గీతలో కూడా ఎప్పుడైతే తనకి ఇంకా ఏం చేయాలో పాలుపోవట్లేదు, ఏం చేశాడు? ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలిస్తే చాలు. అదేంటండి ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నాం కదా, చేయాల్సిందల్లా ఏంటి? భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని తెలిస్తే చాలు. ఏం చేయాలో తెలియదు, భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని తెలిస్తే చాలు, అర్జునుడి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవునండి. అర్జునుడు పలికెను, కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామ భయంకర త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే. ఓ శ్రీకృష్ణ, నీవు దేవదేవుడవు, నీ వివిధ శక్తులు అనంతములైనవి కనుక నీవే నీ భక్తుల హృదయములందు అభయత్వమును కలిగించుటలో సమర్థుడవై ఉన్నాను. భవాగ్నిచే పీడితులైన వారు కేవలము నీ యందే ముక్తి మార్గంలో గాంచగలరు. ఈ అగ్ని ఏంటి? ఇది అగ్ని తేజంతో ఉంది. అసలు భవాగ్ని నుంచి ముక్తి కేవలం నువ్వే ఇవ్వగలవు. సో దీనికి ఉపశమనం ఏంటో నువ్వు చెప్పు అంటున్నాడు. సమస్త విశ్వములందు వ్యాపించి ఉన్నట్టి వాడవు, భౌతిక శక్తికి పరుడవు అగు నీవు ఆది పురుషుడవు. ఆధ్యాత్మిక శక్తిచే భౌతిక శక్తి ప్రభావములను నీవు దూరము కావించి ఉన్నావు. నీవు సదా నిత్యానందము మరియు ఆధ్యాత్మిక జ్ఞానములందు స్థితుడవై ఉందువు. నీవు భౌతిక శక్తి పరిధికి పరుడవైనను బద్ధజీవుల పరమ శ్రేయస్సు కొరకై ధర్మాది చతుర్విధ పురుషార్థములను కలిగింపజేయుచున్నావు. సో ఇంతటి చేయగల ఘనుడవు. ఈ తేజస్సుని నేను ఎలా ఎదుర్కోవాలో చెప్పు అంటున్నాడు. ఈ విధంగా నీవు భూభారమును తొలగించి స్వజనులకు, ముఖ్యముగా నీ ధ్యానమందే అనురక్తులైన నీ అంతరంగిక భక్తులకు శ్రేయమును కూర్చుటకు అవతరింతువు. ఓ దేవదేవ, ఈ భయంకరమైన తేజస్సు ఏ విధంగా సర్వత్రా వ్యాపించుచున్నది? ఇది ఎచ్చట నుండి వచ్చుచున్నది? నేను ఈ విషయమును ఎరగలేకున్నాను. సో నువ్వే నాకు దారి చూపించి, ఏమిటి అసలు ఈ బ్రహ్మ తేజస్సు ఏంటి? ఈ అగ్ని ఏంటి? ఈ వేడి ఏంటి? ఈ తేజస్సు ఏంటి? ఎక్కడి నుంచి వస్తోంది అని అడుగుతున్నాడు. శ్రీ భగవాను వాచ, ఓ అర్జున, ఇది ద్రోణ తనయుని కార్యముగా నీ వెరుగుము. దాని తేజమును ఏ విధంగా ఉపసంహరింపవలనో ఎరుగకున్నను అతడు బ్రహ్మాస్త్ర మంత్రమును ప్రయోగించి ఉన్నాడు. ఆసన్నమైన మృత్యువుచే భయపడిన వాడే నిస్సహాయ స్థితిలో అతడు దీనిని ఉనర్చను. నిస్సహాయం, ఏం చేయాలో తెలియక, దాన్ని ఉపసంహరించడం తెలియకపోయినా కూడా ద్రోణసుతుడు, ద్రౌణి అని ద్రోణపుత్రుడు, ద్రోణసుతుడు ఏం చేశాడు? దీన్ని, ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఓ అర్జున, వేరొక బ్రహ్మాస్త్రమే ఈ ఆయుధమును నివారింపగలదు. యుద్ధ విద్య యందు నిపుణుడమైనందున నీ అస్త్రతేజముతో ఈ అస్త్రతేజమును ఉపశమింపజేయము. బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవాలి అంటే ఇంకొక బ్రహ్మాస్త్రంతోనే దాన్ని ఎదుర్కోవడం అవుతుంది. కాబట్టి నువ్వు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి దాన్ని ఎదుర్కోము. తర్వాత రెండింటినీ కూడా నువ్వు ఉపసంహరించు అని చెప్తున్నాడు. శ్రీ సూత గోస్వామి పలికింది, శ్రీకృష్ణ భగవానుని వచనములను ఆకర్ణించిన అర్జునుడు అంతటి జలమును స్పృశించి ఆ దేవునకు ప్రదక్షిణము గావించి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రమును నివారించుటకు
తన బ్రహ్మాస్త్రమును ప్రయోగించను. వెంటనే గబగబా ప్రయోగించట్లేదు కూడా అర్జునుడు. లేచి కృష్ణుడికి ప్రదక్షిణ గావించి మంత్రోచ్చారణ చేస్తున్నాడు. 2 బ్రహ్మాస్త్రముల తేజములు ఒకదానితోనొకటి కలిసినంతని సూర్యబింబము వంటి గొప్ప అగ్ని వలయము ఏర్పడి ఆకాశమును రోదసిని కప్పివేసెను. అస్త్రముల యొక్క సంయుక్తమైన ఉష్ణముచే ముల్లోక జనులు తప్పించిపోయారు. ప్రళయ సమయమును సంభవించడి సాంవర్తక అగ్నిని అది సర్వులకు తలపింపచేసెను. ఎంత వేడి అంటే ఇంకా ప్రళయం అప్పుడు మొత్తం మంటలు అన్ని లోకాలు కాలిపోతాయి కదా, అందరికీ ఇంకా ప్రళయం వచ్చేస్తుందేమో అని అందరికీ సంవర్తక అగ్ని గుర్తుకొచ్చిందనమాట. ఓకే, ఆ విధంగా జనులకు సంభవించిన ఉపద్రవమును లోకములకు వాటిల్లిన నాశనమును గమనించిన అర్జునుడు ఆ 2 బ్రహ్మాస్త్రములను శీఘ్రముగా శ్రీకృష్ణ భగవానుడు కోరిన రీతి ఉపసంహరించను. వెంటనే కృష్ణుడు రెండిటిని ఉపసంహరించు అర్జున అని చెప్పంగానే రెండిటిని కూడా రెండిటిని ఉపసంహరించాడు అన్నమాట. అంతటా అర్జునుడు కోపంతో ఎర్రని తామ్రగోళముల వంటి నేత్రములు గలవాడై గౌతమి సుతిని చాకచక్యముగా చేజిక్కించుకుని త్రాటితో పశువును బంధించిన రీతి బంధించను. వెంటనే అశ్వత్థామని బంధించాడు. పశువుని కట్టేసినట్టు కట్టేశాడు. కట్టేసి అశ్వత్థామను ఆ రీతిగా బంధించిన పిమ్మట అర్జునుడు అతనిని యుద్ధ శిబిరమునకు కొనిపోదలచింది. అంతటా అంబుజక్షణుడైన శ్రీకృష్ణ భగవానుడు క్రుద్ధుడైన అర్జునుడితో ఇట్లు పలికెను. అఖిల అర్జునుడు ఏమని చెప్పాడు? వాడి తలను తీసుకొస్తాను చెప్పాడు కదా, వచ్చాడు, కట్టేసి లాక్కెళ్దాం అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, ఓ అర్జున, నిద్రావస్థలోనున్న అమాయకులైన బాలురను సంహరించినందున ఈ బ్రాహ్మణ బంధువును కనికరంతో నీవు విడవరాదు. నిద్రపోతున్న పిల్లల్ని చంపేశాడు. వీడి మీద నీకు దయక్కర్లేదు. ఓకే, ధర్మ నియమములను ఎరిగిన వాడు అప్రమత్తముగా లేని వానిని, మత్తులోనున్న వానిని, పిచ్చివానిని, నిద్రించు వానిని, భీతుడైన వానిని, రథహీనుని ఎన్నడును వధింపడు. అంతేగాక అట్టివాడు బాలుని గాని, స్త్రీని గాని, మూఢుని గాని, శరణాగతుడైన వానిని గాని ఎన్నడును వధింపకూడదు. ఇతడు అన్నిటినీ అధిగమించేశాడు. అసలు నిద్రపోతున్న వాళ్ళని చంపకూడదు. ఒకటి నిద్రపోతున్న వాడిని చంపేశాడు. పిల్లల్ని పిల్లల్ని చంపేశాడు. స్థితిలో అంటే మైండ్ ప్రెజెన్స్ లో లేదు, ఏదో ఆలోచిస్తూ ఉన్న వాళ్ళని చంపకూడదు. వీళ్ళు నిద్రపోతున్నారు, అసలు యుద్ధం అనేదే ఆ స్థితిలో లేరు. అలాంటి వాళ్ళని వీడి మీద నీకు అంత కనికరం అక్కర్లేదు. ఓకే, పరుల ప్రాణమును పణముగా పెట్టి తన జీవితమును పోషించుకొనున్నట్టి క్రూరుడు, దుర్మార్గుడు అయినట్టి వాడు తన నిజ శ్రేయము కొరకు నిక్కముగా వదారు. లేనియడ తన కార్యముల చేతడు మరింతగా పతనము నొందగలడు. అంటే తన ప్రాణాల కోసం మిగతా వాడి ప్రాణాలను తీసేవాడు వాడిని ఖచ్చితంగా నువ్వు వధించవచ్చు. ఇప్పుడు అంతే కదా, తన ప్రాణాల కోసం ఏం చేశాడు? ఆలోచించకుండా బ్రహ్మాస్త్రాన్ని వదిలేశాడు. ఎవరు నష్టమైపోతే నాకేంటి, నా ప్రాణం ఉండాలి, నా స్వామి తృప్తి చెందాలి అని చెప్పి ఏం చేశాడు? ఇంతటి ఘోరమైన పనిని చేశాడు. అంటే ఎందుకు కనికరం చూపించకూడదు అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. ఓకే, పైగా తన పుత్రుల హంతకుని శిరమును తెచ్చి అర్పించునని ద్రౌపదికి నీవు చేసిన వాగ్దానమును నేను ప్రత్యక్షముగా విని ఉంటున్నాను. కృష్ణుడు ఇప్పుడు అటెంటివ్గా ఉంటున్నాడు. నేను విన్నాను, ఇందాక నువ్వు చెప్పావు కదా ద్రౌపదికి ఇతడి శిరస్సు తీసుకొస్తానని చెప్పావు కదా, కాబట్టి నువ్వే జాలి చూపించక్కర్లేదు, శిరస్సు తీసుకుని కదా. ఇతడు ఘాతకుడు మరియు నీ స్వజన హంతకుడే గాక తన ప్రభువునకు కూడా అసంతృప్తి కలిగించినట్టు వాడు. కులపాంసుడైన ఇతనిని శీఘ్రమే వధించవేము. ఇంత చేసి ఇతని స్వామి హర్షించాడా? దుర్యోధనుడు కూడా చేయను. ఇలాంటి వాడి మీద నీకు దయ ఏంటి? నువ్వు సంహరించు. సూత గోస్వామి పలికిన అర్జునుని ధర్మనిష్టను పరీక్షించుచున్న శ్రీకృష్ణుడు ద్రోణాచార్య సుతిని సంహరింపమని ప్రోత్సహించినను మహాత్ముడైన అర్జునుడు తన స్వజన హంతకుడైన అశ్వత్థామను వధింపవలనని అనేది భావనను ఇష్టపడలేదు. ఓకే, సో కృష్ణుడు చెప్తున్నాడు, కానీ అర్జునుడికి ఎందుకో మనసు రావట్లేదు. మనం అనొచ్చు, కృష్ణుడు చెప్తే అర్జునుడు చేసేయాలి. ఓకే,
కృష్ణుడు చెప్తున్నాడు, కానీ కృష్ణుడి యొక్క అంతరార్థం ఏంటో అర్జునుడికి తెలుసు, భక్తులకి అర్థం అవుతుంది. ఓకే, సో కృష్ణుడి యొక్క అంతర్భావన గ్రహిస్తున్నాడు. కృష్ణుడు యాక్చువల్లీ హర్షించాడు బ్రాహ్మణుడి వధ అన్నది. సో అక్కడ యాక్చువల్లీ అర్జునుడికి పరీక్ష అవుతోంది. కృష్ణుడు ఏమన్నాడు, చంపే 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 అంటున్నాడు. అర్జునుడు ఆలోచిస్తున్నాడు, చెప్తున్నాడు కానీ ఉద్దేశం ఇంకేదో ఉంది ఈ కృష్ణుడికి. ప్లస్ కృష్ణుడికి అతి సన్నిహితుడు కాబట్టి కృష్ణుడి ఉద్దేశం కూడా అర్జునుడికి అర్థమైంది. ఓకే, సో ఇక్కడ ఇది ఆపేస్తున్నానండి. తర్వాత అర్జునుడు ఏం చేశాడు, ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్ మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. ఓకే, మీరు ఈ భాష్యాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందరూ కూడా ప్లీజ్ భాష్యాలు చదవండి. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి